అవన్నీ చూసి వాళ్ళ బోర్ కొడతాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా లేకపోతే ఎక్స్పెక్ట్ చేయడం అంటే యాక్చువల్లీ వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మాస్ మూవీ అనుకున్నారు అందరూ, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనుకున్నారు. కానీ ఏంటంటే అంత ప్లాట్ గా ఉంటుంది మూవీ స్టోరీ అంతా. కొన్ని ఎమోషన్స్ అవి మంచిగానే ఉన్నాయి. మైనస్ వచ్చేసి త్రివిక్రమ్ డైరెక్షన్ కొంచెం మైనస్ అయ్యింది. డైరెక్షన్ అంటే అంత మార్క్ లేదు ఆయన డైరెక్షన్. ప్లస్ వచ్చేసి మహేష్ బాబు అండ్ డాన్స్ శ్రీలీల వీళ్ళందరూ ప్లస్ పాయింట్స్. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కలేజా తర్వాత కామెడీ టైమింగ్, కలేజాలో ఏ విధంగా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ హాఫ్ లో ఎస్ఎస్ తమన్ గురించి కొద్దిగా నెగిటివ్ టాక్ ఉంది, కానీ మ్యూజిక్ ఇచ్చారా లేదా సరిదా అని. కానీ ఫస్ట్ హాఫ్ లో బీజిఎం అయితే అదర్స్, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సాంగ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. తమన్ గురించి కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి చెప్తానా, సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇప్పుడు కడుపు మంట ఉండే వాళ్ళు జలస్ గా చెప్తూ ఉంటారు. సో అందులో గుంటూరు కారం కాబట్టి మేబీ ఇంకా కడుపు మంట ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఇది ఒక ప్లెజెంట్ మైండ్ తో వచ్చి సినిమా చూడాలన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది సినిమా అంటే ఇది అని ఫిక్స్ కాకుండా వచ్చి సినిమా చూసే కనుక అర్థమవుతుంది. అండ్ వచ్చేసి చెప్పేది ఏంటంటే సెంటిమెంటల్ సీన్స్, అంటే ఉండొచ్చు. కానీ సినిమా అనేది ఒకటి ఫిక్స్ కాకూడదు అనమాట, మైండ్ ఒకటి ఫిక్స్ కాకూడదు. వచ్చి సినిమా చూసే పరంగా చూడాలన్నమాట. అండ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ది బెస్ట్ సినిమా ఇచ్చారనే చెప్పొచ్చు. సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. ఓకేనా, సింపుల్ గా చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేదానికి సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. అంతకు మించి ఇంకేం చెప్తారు. ఓకేనా, అది సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. సంక్రాంతికి మాస్ మూవీ ఇచ్చాడు. ఓకేనా, చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడొచ్చు. అన్ని సాంగ్స్ బాగున్నాయి, డాన్సులు కూడా బాగున్నాయి. ఓకేనా, I will give 4.5. ఓకేనా, అలా వైకుంఠపురం మనం చేప పలుచుకొని తాళి భోజనం వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ తింటూ ఫోన్లు వచ్చిన అవాయిడ్ చేస్తూ ఆ మూవీ సీన్స్ను అవాయిడ్ చేసుకొని సీన్స్ను ఇమాజిన్ చేసుకుంటూ తినాలి అనిపిస్తుంది. అంత సూపర్గా అనిపిస్తుంది. మీ రమ్యకృష్ణ గారు సైలెంట్గా ఉంటూనే రమ్యకృష్ణ గారు కానీ వాళ్ళ ఫాదర్గా చేసిన అతను కానీ సైలెంట్గా ఉంటూనే ఇచ్చే ట్విస్ట్లు సూపర్గా ఉంటుంది. ఫాదర్ ఎక్కువ చెప్పారు కానీ ఈమె రమ్యకృష్ణ గారు విలన్ని ప్రకాష్ రాజ్ గారు విలన్ చేసే వాటిని బాగా ఒకదాని నుంచి ఇచ్చేస్తావు. ఆయనకి ట్విస్ట్ ఇస్తారు, ఎదుర్కొంటారు. మనం హీరోనే ఎక్కువ మెయిన్ రోల్ అనుకుంటాము, కానీ రమ్యకృష్ణ గారు చేసిన యాక్టింగ్ సూపర్. సైలెంట్ గానే ఉంటూ కొన్ని ట్విస్ట్లు ఇస్తుంది. అవి రివీల్ అయ్యేటప్పటికి మనకు షాకింగ్ అనిపిస్తుంది. ఈయన వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే చాలా ఫ్రేమ్స్ లో ఉన్నారు. ఆయన అయితే సూపర్. ఆయనగా ఉండే చోట కామెడీ చాలా బాగా పండింది. ఇంకా శ్రీలీల గారి డాన్స్ అయితే సూపర్. ఆమె ఇది ఈయన అంత పెద్ద స్టార్ అయింది, రీసెంట్ గా వచ్చిన శ్రీలీల గారిని మెచ్చుకోవడం అంటే సూపర్ కాదు. మామూలు సినిమాలో పెట్టినా అది డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే, అంత సూపర్ గా చేస్తాం. నన్ను ఎక్స్పీరియన్స్ లో నన్ను మించి అన్నట్టు ఒప్పుకున్నారు. అది చిన్న విషయం కాదు అలా చెప్పడం. అంత పెద్ద స్టార్ చెప్పడం శ్రీలీల గారు గురించి అలా చెప్పడం చిన్న విషయం కాదు. ఆమె ఎంత బాగా డాన్స్ చేయొచ్చు, కానీ అంత చెప్పడం చిన్న విషయం కాదు. ఇంకా పొలిటికల్ గా ఆయన పొలిటికల్ గేమ్ కోసం ఈయన ప్రకాష్ రాజ్ గారు చేసే ప్రయత్నం అంటే ఆయన విలనిజం అయితే సూపర్. దానికోసం ఎంతవరకు తెగిస్తాడో అనేది సూపర్ గా అనిపిస్తుంది మనకు. ఆయన ప్రకాష్ రాజ్ గారు కానీ విలన్స్ మళ్ళీ ఫైట్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళతోనే కామెడీ ఉంటుంది. ఆయన మాస్ గా ఎంట్రీ ఆ జీప్ లో ఎర్ర జీప్ లో ఎంట్రీ ఇవ్వడం అని కానీ చాలా బాగా అనిపిస్తుంది. సునీల్ గారి కొంచెం సీన్స్ ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్. కానీ అవి కొంచెం సీన్స్ అయినా అవి మనకు మళ్ళీ గుర్తొస్తుంది. ఇంకా బ్రహ్మాజీ గారు కానీ చాలా బాగా కామెడీ, మళ్ళీ యాక్షన్ కానీ మొత్తం ఓవరాల్ గా. ఇంకొకటి మనం మాస్ గా అనుకుంటాం, యాక్చువల్లీ గుంటూరు గారు దానికి మాస్ గా అనుకుంటాం, కానీ సెంటిమెంట్స్ అంతగానే పెట్టారు. ఎంత మాస్ గా పెట్టారో అంత సెంటిమెంట్, నాకైతే సెంటిమెంట్స్ గానే అనిపించింది. అంత మాస్ ఫైట్స్ 4 ఫైట్స్ ఏమో ఉన్నాయేమో గుర్తు రావట్లేదు, కానీ సెంటిమెంటల్ గా తండ్రి కొడుకులు మళ్ళీ తల్లి కొడుకు సెంటిమెంట్ గా చాలా ఫీల్ అవుతాం. మూవీ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ చూడాలనిపించేలా మళ్ళీ సూపర్ గా అనిపిస్తుంది మూవీ. ఆశీర్వాద్ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, ఎవరెస్ట్ కారం లేదు, ఓన్లీ గుంటూరు కారం మాత్రమే ఉంది. అది లోగో తీసుకురారా మళ్ళీ కంప్యూటర్ కేసేస్తాడేమో అని చెప్పేసి. సో మహేష్ బాబు పంచ కొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల.
సో డ్యాన్స్కి ఆ డ్యాన్స్ చూసి నాకు అలుపు వచ్చింది, మహేష్ బాబు పులుసు పడిపోయింది, నాకున్న జ్వరం కూడా వెళ్ళిపోయింది సినిమాలో. సో ఆ విధంగా సినిమా సూపర్గా ఉంది అని నేను జనాలు అంటా ఉన్నా, నేను అనేది కాదు. సో ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. పని చేసిందబ్బా మరి పంచ పెట్టినావు, మళ్ళీ నా మీద పని చేయాలి అర్థమైందా. కెమెరామ్యాన్ అటో ఇంకో. సో మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల గారు. డాన్స్ చూసి నాకు కూడా జ్వరం తగ్గిపోయింది, అందుకని రివ్యూ ఇస్తున్నా. సో నేను నాన్నగారు రమ్యకిషన్ చూసేవాళ్ళం ఆ రోజులో, బట్ కొద్దిగా తల్లి క్యారెక్టర్ అనేది నాకు కూడా కొద్దిగా ఎక్కడో అనిపించింది. బట్ మూవీలో 3 మిస్టేక్స్ చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1, బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం రెడ్ కలర్ సైన్ రావాలి, అదొక మిస్టేక్. రెండోది, ఫోన్ చేసి తక్కువ మాట్లాడతాడు బాబు గారు అంటాడు, అంతే కీప్యాడ్ కూడా ఆన్ చేయడు, నోకియా మొబైల్ అది, కావాలంటే వెళ్ళి చూసుకోండి. 2, అది సునీల్ గారు తలగా పట్టుకున్నప్పుడు కనీసం కొద్దిగా వెయిట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని వెయిట్ ఉంటుంది కదా, సింపుల్ గా క్యాబెట్ పట్టుకుంటాడు. సో ఇలాంటి చిన్న తప్పుల వల్ల సినిమా హిట్ అయింది, లేకపోతే సూపర్ డూపర్ హిట్ అయ్యేది, అవార్డు కూడా వచ్చేది తప్పు లేకపోతే. ఎస్, వెరీ నైస్ మూవీ అండి. అంటే చెప్తున్నాను కదా, మా పంచ ఊడిపోయింది, నాకు కూడా పంచ తడిసిపోయింది, సారీ పంచ కాదు కదా, నాదిలోనే తడిసిపోయింది, జ్వరం కూడా వెళ్ళిపోయింది నాకు ఆమె శ్రీలీల డాన్స్ చూసి. నేనేమో అనుకున్నా శ్రీలీల అంటే నిజంగా అబ్బా అమ్మా ఇందాక చెప్పా, నాన్నగారు రంగకిషన్ మేము చూసి అది వేరే యాంగిల్లో చూసాము, హీరోయిన్ గా చూసాము. కొద్దిగా తల్లి రాజమాత క్యారెక్టర్ వేరు, ఇక్కడ రాజమాత క్యారెక్టర్ లో ఎంతసేపు తన కొడుకుని రాజు చేయాలనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఏంటి అని అంటే లేదు షేడ్ లేదు, పేడు లేదు కానీ ఫేడు లేదు, వాడిపోయిన పూలు లేదు కానీ ఆ షేడ్ ఈ షేడ్ వేరు. ఏమా నీకు కన్నీళ్ళు వస్తాయా? బాత్రూమ్ లో పోయి గంటలు లేడు వస్తావు, అది లైఫ్ లో లేని లాగ్ ఇక లాగ్ వచ్చిందా నీకు 2.5 గంటల సినిమాలో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడలేదు కదా, నువ్వు చూసి రివ్యూ చెప్పు అర్థమైందా? ఎవరో చెప్పింది కాదు, నేను సినిమా చూసినాను కాబట్టి రైట్ రివ్యూస్ ఇచ్చిన. మూవీస్ లో మిస్టేక్ కూడా తీసుకొచ్చినాను, ఈ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. 3+ విక్రమ్ మార్క్ ఉన్నప్పుడు 3 విక్రమ్ మార్క్ నాకు చెప్పలేదు. సో మహేష్ బాబు తోడు ఉడల్లా ఉంటుంది, మసాలా ఉడల్లా ఉంటాయి. ఎవరన్నా అన్నం తింటాడా స్వామి, నేను అన్నం తింటున్నాడో ఐస్కాత్తం తింటాడో నాకు అర్థం కాదు, కానీ ఏమందం స్వామి అనేది మహేష్ బాబుని. అది ఐమాక్స్ లో మట్ట పెట్టే కుర్చీలు లేవాడా, ఓన్లీ నార్మల్ కుర్చీలు ఉన్నాయి. మళ్ళీ ఐమాక్స్ లో కూడా కుర్చీ నేను మట్ట పెడితే ఆయన కేసు ఇస్తాను దాని మీద. మహేష్ బాబు అనేసారా? అనేసా అంటే మనం ఏం చేయాలి. సో త్రివిక్రమ్ గారు కుర్చీ మట్ట పెట్టారు, కరెక్టే. ఎందుకు కుర్చీ మట్ట పెట్టారు అని అంటే నెగిటివ్ రివ్యూ ఇస్తే కుర్చీ మట్ట పడుతుంది అని చెప్పేసి. బా పిల్ల సూపర్ ఉంది బా, నాకు కూడా మనసు వచ్చేసింది. ఫస్ట్ టైం ఈ జనరేషన్ లో నాకు మనసు వచ్చిన అంత ఘాటుకొని గుంటూరు కారం మహేష్ బాబు గారి సినిమా సూపర్ హైలైట్, బ్లాక్ బస్టర్ హిట్ ఈ సంక్రాంతి మటుకు. సంక్రాంతిలో మహేష్ బాబు గారు శ్రీదేవి పర్ఫార్మెన్స్ సూపర్ గా చేశారు, ఎరగ తీశారు. సో డాన్స్ అయితే నాకు బాగా నచ్చేసింది, అన్నిట్లో కాదు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో శ్రీదేవి గారు డాన్స్ ఎరగ తీసేశారు. మడత పడిపోయింది ఆడ, అంతే ఆల్రెడీ మడత పడిపోయింది, దమ్మ ఎరిగిపోయింది అసలు. ఆ స్టెప్స్ కానీ ఆ సాంగ్ కానీ హైలైట్. ఈ పాటలో ఉన్నాడు లేదు ఆయన లేరు, అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. సో ఆ డైలాగ్ ఆ తాతగారిదే. సో ఆయన లేకపోతే నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఫైనల్ గా సాంగ్స్ హైలైట్. సినిమా బ్లాక్ బస్టర్, సంక్రాంతి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. భయ్యా ఇప్పుడు గుంటూరు గారు మూవీ చూసి వస్తున్నా, నాకైతే అజ్ఞాతవాసి మళ్ళీ రిపీట్ అనిపించింది. ఎందుకంటే మహేష్ బాబు గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది, శ్రీలీల మహేష్ బాబు గారు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ త్రివిక్రమ్ గారు మాటలు డైలాగ్స్ కనపడలేదు నాకు, అదొక్కటే నేను డిసప్పాయింట్ అయ్యా. సంక్రాంతి అంటేగానే 4 రకాల రుచులు కావాలి, ఈ సినిమా సప్పగా ఉంది అంతే. బీజిఎం కూడా డల్, సబ్జెక్ట్ విషయానికి వస్తే కొంచెం డల్. అంటే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి, ఎందుకంటే త్రివిక్రమ్ కానీ నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను. సో నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంతే, ఒకటే చెప్పగలను. మహేష్ బాబు గారు శ్రీలీల ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. కుర్చీలు ఎవడలేడు, అందరూ ఎగురుతుంది, అందరూ వేయడం కేకలు అంతే సూపర్. ముసలాయన పాప కుర్చీ తాతలు పెట్టలేదు, అది కూడా తప్పయ్యా. త్రివిక్రమ్ గారు తమన్ గారు ఏందయ్యా ఆయన పిలిపించి సాంగ్ పాడించుకుని 1,00,000 రూపాయలు ఇచ్చారని ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు పాపం. అలాంటి ఆయన్ని ఒక్క చిన్న సీన్లో పెడితే అసలు వేరే లెవెల్. మరి అంటే మహేష్ బాబు గారు పోటీ ఇస్తారు అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆ తాతనైతే పెట్టలేదు పాపం నిజంగా. శ్రీలీల డాన్స్ కూడా మనం చెప్పట్లేదు, ఎందుకంటే ఆవిడ స్లిమ్ ఉంటుంది కదా, వేయాల్సిన దానికన్నా ఇంకో 2.5 వెర్షన్ స్పీడ్ లో ఫాస్ట్ గా వస్తుంది. సో ఆ రేంజ్ మహేష్ బాబు గారు కూడా వేయడం అనేది వేరే లెవెల్, ఇంకా బాగుంది. మిరపకాయలు ఏం లేవు భయ్యా, మిరపకాయలు లేవు, కారం లేదు, పేరుకి మాత్రమే గుంటూరు కారం.
మిరపకాయలు గోడౌన్ వాళ్ళది, అది కూడా తగలెట్టేస్తారు. తర్వాత మిరపకాయలు లేవు, కారం లేదు, సప్పా ఉంది అంతే అయిపోయింది. త్రివిక్రమ్ చేసిన ఒకే సినిమా నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్ నేను అభిమానిని. సో సార్ నుంచి నేను కొత్తదనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. యాజ్ ఏ హీరో దగ్గర నుంచి ఒక ఆడియన్స్ గా నేను ఒక ఫ్యాన్ గా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా పర్ఫెక్ట్ లుక్ తో కొత్తదనం అంటే యాజ్ ఏ డాన్స్ పరంగా కావచ్చు, అండ్ డైలాగ్ డెలివరీ పరంగా కావచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, చాలా అద్భుతంగా ఇచ్చారు మహేష్ బాబు గారు. నాకైతే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ కుర్చీ సాంగ్ లో చేసిన అంటే 20 years శ్రీలీల, 40 years మహేష్ బాబు, అంటే 20 years శ్రీలీల ఇక్కడ, 40 years మహేష్ బాబు ఇక్కడ. కానీ ఏ మాత్రం కూడా ఏజ్ డిఫరెంట్ కనిపించకుండా తర్వాత అద్భుతంగా అంటే ఒక శ్రీలీల అంటే యాజ్ ఏ ఒక డాన్స్, ఆమె డాన్స్ నేర్చుకుంది యాజ్ ఏ క్లాసిక్ గా చాలా బాగా డాన్స్ వచ్చు. కానీ శ్రీలీల అంటే శ్రీలీలతో మహేష్ బాబు డాన్స్ చేయడం అంటే ఇది అంటే సార్ చేస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఎప్పటి నుంచో ఉండే. కానీ కుర్చీ సాంగ్ లో అది మహేష్ బాబు చాలా హార్డ్ వర్క్ ఇచ్చారు. ఆ డాన్స్ అసలు చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే శ్రీలీలను చూడలేదు. మహేష్ బాబు చేసిన డాన్స్ అయితే నాకు చాలా అదే ఎలా అంటే ఒక ఫోక్ డాన్స్ మన ఊర్లలో చేస్తారు కదా, డీజే ముందు చేస్తారు, ఒక ఫోక్ డాన్స్ ఎలా అనిపిస్తుందో, ఎలా మనం అటాక్ చేస్తామో డీజే ముందు చేసిందో ఆ విధంగా మహేష్ బాబు చాలా బాగా చేశారు. డాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అన్ని విధంగా నాకైతే నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. అండ్ త్రివిక్రమ్ కూడా ఓకే. త్రివిక్రమ్ సార్ నుంచి మనకు ఫ్యామిలీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, చూడొచ్చు. గుంటూరు కారం అంటే యాజ్ ఎ మాస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అయితే మాస్ నుంచి అంటే ఒక ఆడియన్స్ రావచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే రావచ్చు సినిమా. అండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సంక్రాంతికి మంచి ఫెస్టివల్ గా చెప్పవచ్చు. ఎందుకంటే పండుగ వాతావరణం లాంటి సినిమా వచ్చింది, చూడొచ్చు అద్భుతంగా. తర్వాత మీరు ఫ్యామిలీస్ అంటే గెట్ టుగెదర్ గా రావచ్చు, సినిమా చూడొచ్చు అద్భుతంగా. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 అయితే ఇస్తాను. అదే మహేష్ బాబు ఫ్యాన్ గా నాకైతే నచ్చింది సినిమా. సూపర్ అనిపించింది కాంబినేషన్. శ్రీలీల ఎఫెక్ట్ ఒక తెలుగు అమ్మాయిగా అంటే ఇంతకుముందు పూజ అంటే అనుకున్నారు కదా, కానీ కొన్ని కారణాల వల్ల వచ్చేసి శ్రీలీలను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో శ్రీలీల ఎఫెక్ట్ అంటే ఆమె చేసిన వర్క్, హార్డ్ వర్క్ ఏదైతే ఉందో